ఇడ్లీ చూసారా ఎంత స్పాంజీగా ఉందో, సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతదండి. మీ ఇంటిల్లిపాదికి ఈ ఇడ్లీ ట్రై చేసి చూపించండి. మామూలు ఇడ్లీ అస్సలు అడగనే అడగరు. అండ్ ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ. ఈజీగా అయిపోతది, శ్రమ లేకుండా అండ్ హెల్తీగా కూడా తినొచ్చు. ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఒక కప్పు ఉద్దిపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక స్పూను సగ్గుబియ్యము. ఈ 3 సెపరేట్‌గానే నానబెట్టుకోండి. ఈ 3 బాగా వాష్ చేసి ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోండి. 3-4 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకొని మిక్సీలోకి గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్ ఇప్పుడు నేనైతే ఉద్దిపప్పు తీసుకుంటున్నా. ఉద్దిపప్పు సెపరేట్‌గా ఏసుకోండి. పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం సెపరేట్‌గా ఏసుకోండి. ఫస్ట్ ఉద్దిపప్పు నేను గ్రైండ్ చేసేసి ఆల్రెడీ పెట్టేసుకున్నా. ఇప్పుడు పెసరపప్పు, సగ్గుబియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ ఉద్దిపప్పు పేస్ట్ ఉంది కదా! అందులోకి కలిపేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేసేయండి. సో మీకు ఫర్మెంట్ అవుతుంది, బాగా పొంగుతుంది కదా పిండి. పొంగిన తర్వాత మార్నింగ్ మనము సాల్ట్ అండ్ కొంచెం సోడా వేసుకొని బాగా కలిపెట్టుకొని ఇడ్లీలు పెట్టేసుకోవడమే. మా బుడ్డది పొద్దున స్కూల్కి రెడీగా అయ్యాయంటే నేను పెడతాను అని చెప్పేసి వంటగదిలోకి దూరి ఆమె ఇడ్లీ పెడుతుంది. సో జస్ట్ అలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోండి. 10 మినిట్స్లోనే ఇడ్లీ రెడీ అయిపోతుందండి. ఓపెన్ చేయగానే ఆ సాఫ్ట్నెస్ అండ్ స్పాంజినెస్ మీకు చూడగానే తెలిసిపోతుంది ఇడ్లీని. అండ్ దీంట్లోకి నేను చట్నీస్, టమోటా చట్నీ అండ్ అలాగే మా ఆయనకి పప్పుల చట్నీ కావాలన్నాడు. సో 2 రకాలు చేసేసుకున్నా. ఆయన కోరిక తీరినట్టుంటది, నా కోరిక తీరినట్టుంటది. సో 2 చట్నీలతో మేమైతే సూపర్‌గా ఎంజాయ్ చేసాము. ఇంకెందుకు ఆలస్యం, కిచెన్‌లోకి వెళ్ళేసి ఫటాఫట నానేసుకొని ఇడ్లీలు చేసుకొని తినండి. అవి ఎలా వచ్చాయి అంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.